అందరికీ నమస్తే అండి. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడ్చే కొంతమంది మేధావులు ఉన్నారండి. ఉంటారు గట్టిగా లెక్కెడితే ఒక 5, 6 ఉంటారన్నమాట. మేధావుల ముసుగులో ఉంటారు. మళ్ళీ వాళ్ళని మనం ఏమైనా అన్నాం అనుకోండి తిరిగి, ప్రాంతీయవాదం తీసుకొస్తారు. అదిగో నన్ను అలా అన్నారు, నన్ను ఇలాగ అన్నారు అని చెప్పేసి మళ్ళీ కుక్కేడుపులని ఏడుత్తా ఉంటారు. అయితే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈళ్ళ గురించి, సాధారణంగా నారా లోకేష్ గారు ఏదన్నా మాట్లాడినా, లేదంటే ఆయన ఏదైనా ఒక ట్వీట్ చేసినా, దానికి సంబంధించి గంటలు గంటలు విశ్లేషణ చేస్తా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న అపర మేధావితనం అంతా కూడా మన మీద రుద్దేసే ప్రయత్నాలు చేస్తారు. రీసెంట్‌గా నారా లోకేష్ గారు అమర్ రాజా బ్యాటరీకి సంబంధించిన ఒక ఆ పరిశ్రమకు సంబంధించి ఒక ట్వీట్ చేసాడాయన. ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ కోరుతుంది. మా రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమేశారు. ఎందుకంటే అమర్ రాజా తెలంగాణలో పెట్టుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక ప్లాంట్ ఓపెన్ చేశారు. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేశారు. దాదాపు 9,500,00,00,000 పెట్టుబడి, 10,000 మందికి ఉపాధి. దానికి కారణం ఎవరు? ఆ పరిశ్రమను తరివేసింది ఎవరు? వైఎస్ఆర్‌సీపీ పార్టీ. దాన్ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. అసలు ఈ మేధావి వర్గం ఆ ట్వీట్‌కి సంబంధించి ఏదైనా విశ్లేషణ చేస్తారేమో అని చెప్పి చూసా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు పనికొచ్చేది కదా! అసలు వాస్తవాలు ఏంటనేది తెలియాలి కదా! ఈళ్ళు ప్రతి దాని మీద కూడా ఆ కోడిగుడ్డు మీద ఎక్కలు పీకే రకాలు కదా! ప్రతి దాని పైన కూడా విశ్లేషణ చేస్తా ఉంటారు కదా! అలాగే నారా లోకేష్ గారు వేసిన ట్వీట్ పైన ఏమన్నా విశ్లేషణ చేస్తారేమో, అసలు జనాలకి పనికొచ్చే విధంగా ఏదైనా చెప్తారేమో, మరి జనానికి ఉపయోగపడేది కదా! అని చూసా. ఒక్క మేధావి దాని గురించి వీడియో చేస్తే ఎందుకు చేయరండి? అంటే ప్రతి దాన్ని కూడా మనం వక్రీకరించి మాట్లాడుతున్నాం కదా! మరి అమర్ రాజా గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెడ్డ పేరు వచ్చుద్దనా? ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుద్దనా? నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అమర్ రాజా వెళ్ళిపోవడానికి కారణం గత వైఎస్ఆర్‌సీపీ పార్టీ అంటే వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ఆరోపణలు కావచ్చు, లేదంటే వేధింపులు కావచ్చు, ఇతరత్ర దండం పెట్టి వెళ్ళిపోమంటున్నాం అని చెప్పేసని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఒకసారి చూడండి యూట్యూబ్‌లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఆ వీడియోలు ఇంకా తిరుగుతున్నాయి. వీళ్ళ కక్ష కట్టి చిత్తూరులో చాలా ప్లాంట్లున్నాయి. చాలా పరిశ్రమలున్నాయి. అమర్ రాజాని ఇబ్బంది పెట్టినంతగా ఏ పరిశ్రమని వీళ్ళు ఇబ్బంది పెట్టల. ఎందుకు ఇబ్బంది పెట్టలేదంటే గల్లా జయదేవ్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఆయన ఒక ఎంపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయనకి సంబంధించిన పరిశ్రమ ఈ అమర్ రాజా బ్యాటరీ. సో దీన్ని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తరిమేయాలి. కాసేపు పొల్యూషన్ అన్నారో, పర్యావరణం అన్నారో, వాతావరణం అన్నారో, ఇంకోటన్నారు. రకరకాలుగా కోర్టులకెళ్లారు, సుప్రీం కోర్టులకెళ్లారు. ఎన్ని రకాలుగా రద్దు చేయాలో, ఎన్ని రకాలుగా రోడ్డుకి ఈడ్చాలో, ఎన్ని రకాలుగా నిలిపివేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇక లాస్ట్ స్టేజ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణలో పెట్టుకుంటున్నారంట కదా! అనే వార్తొచ్చినప్పుడు వాళ్ళు కాదు పొమ్మనేది, మేమే దండం పెట్టి పొమ్మంటున్నాం అమర్ రాజాని. మా రాష్ట్రానికి ఆ పరిశ్రమ వద్దు అన్నారు. ఇవాళ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ పరిశ్రమ ఓపెన్ అయింది. ఒకసారి చూడండి. చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతుంది. మీకు హ్యాపీ. మీరు హ్యాపీయే. ఎందుకంటే మీ రాష్ట్రంలోనే కదా వచ్చింది. మీ రాష్ట్రానికే కదా వచ్చింది. మీరు హ్యాపీ. మరి దాని మీద కనీస స్పందన. ఒక వీడియో చేయడానికి ఏమైందండి? మాట్లాడడానికి ఏమైందండి? వాస్తవాలే చెప్పండి. లేనిదేం చెప్పొద్దు. ఉన్నదే చెప్పండి. 19-24 మధ్యలో వీళ్ళ పరిశ్రమల గురించి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పరిశ్రమల పట్ల ఎలా వ్యవహరించాడు? ఇప్పుడు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది? అప్పుడు మంత్రి ఏం చేసాడు? ఇప్పుడు మంత్రి ఏం చేస్తున్నారు? ఈ వ్యత్యాసం గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు కదండీ! ఎలా చెప్పరట. ఏకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వరకు వెళ్ళిపోయారండి. అక్కడ విశ్లేషణ ఇక దేశ రాజకీయాలన్నమాట. ఇలాంటి అంశాలు ఏదన్నా వచ్చినప్పుడల్లా దేశ రాజకీయాల గురించి లేదంటే అంతర్జాతీయ రాజకీయాల గురించి అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది? ఇరాక్‌లో ఏం జరుగుతుంది? ఇరాన్‌లో ఏం జరుగుతుంది? వైట్ హౌస్‌లో కూర్చున్న ట్రంప్ ఏమని ఆలోచిస్తున్నాడో, లేదంటే పుతిన్ ఏమని ఆలోచిస్తున్నాడో, లేదంటే ఇరాన్ అధ్యక్షుడు ఏమని ఆలోచిస్తున్నాడో, వాళ్ళ మైండ్‌లో ఏముంది? ఈళ్ళిక్కడ కూర్చొని వాళ్ళ మైండ్‌లో ఏముందో దూరి చూసి వచ్చేసి ఇక్కడ గంటలు గంటలు విశ్లేషణ చేసేస్తారు. ఇలాంటి పనికొచ్చే అంశాల మీద విశ్లేషణ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చేయట్లేదండి? చేత్తే కాదా? మళ్ళీ మీరు మేధావులు కదా! ప్రజలకు పనికొచ్చే ఆటిల పైన విశ్లేషణ చేస్తా ఉంటారు కదా! మరి ఇది మా రాష్ట్ర యువతకు సంబంధించింది కదా! దాదాపు 10,000 మందికి ఉపాధి అంటే మాటలు కాదు కదండీ! మేము మీ రాష్ట్రానికి వచ్చిందని చెప్పేసని బాధపడట్లా. ఎవరైనా బాగుపడడమే కావాలి. ఎవరైనా ఉద్యోగం సంపాదించుకోవడమే కావాలి. అది మీ తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, ఇంకో రాష్ట్రం. కానీ చేతులో మా రాష్ట్రం నుంచి కావాలని చెప్పి తరిమేశారు కదా! ఒక చిన్న విశ్లేషణ చేయడానికి ఏమైనా ఇబ్బందొచ్చిందా? చెయ్యరు. అదే నారా లోకేష్ గారు ఏదైనా మాట్లాడమనండి, దానిపైన పనిగట్టుకొని వీడియోలు చేస్తారు.
ఎగేసుకొని వచ్చి వీడియోలు చేస్తారు. మీకు ఇంకో విషయం చెప్తా. సిద్ధిరప్పలరాజు కొడుకు ఒక వ్యక్తిని చంపేశాడు బండితో గుద్దేసి. సరే యాక్సిడెంట్ కొన్ని రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కొన్ని సిద్ధిరప్పలరాజు ఏమైనా లేనోడా? మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా చేశాడు. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలంటే ఒక 10 లక్షలు 15 లక్షలు చేసి జరిగింది ఏదో జరిగిందమ్మా, ఇంక ఇక్కడితో ఏదో అనుకోని సంఘటన, ఇక ఇంత ఇస్తున్నాను మీకు, పిల్లల పేరు మీద నేను ఇంత డిపాజిట్ చేస్తానని చెప్పేసి అనడం పెద్ద విషయం ఏమీ కాదు. చేయలే. ₹1,00,000 ఇచ్చి నేను ₹1,00,000 ఇస్తానని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని వాళ్ళ ఇంట్లో పనికి రమ్మన్నారంట. అంటే వాళ్ళ ఆయన్ని చంపేసి వాళ్ళ భార్యను వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టుకుందాం అని చెప్పి చూశారు. కనీసం దాని మీదైనా స్పందిస్తారేమో ఈ మేధావి వర్గం అంతా కూడా, దాని గురించైనా మాట్లాడతారేమో అనుకున్నా. దాని గురించి కూడా మాట్లాడరు. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు కదా. అదే చంద్రబాబు నాయుడు గారి పైన లేదంటే తెలుగుదేశం పార్టీ పైన కూటమి ప్రభుత్వం పైన మాట్లాడమంటే భోజనం కూడా చేయరు, వీడియోల మీద వీడియోలు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి సంబంధించి వీళ్ళ బాధ వర్ణాతీతం. అదిగో పట్టించుకోరా, మనిషి ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి. ఒకసారి ఇలా వీడియోలు చూడండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ బొద్దింకల పార్టీ అధ్యక్షుడు ఎవడో, ఆయన పేరేదో ఉంది, ఒక పోలీస్ అధికారిని వచ్చి మీరు అక్కడ పెట్టిన కెమెరా తీసేయండి, ఆ నిరాహార దీక్ష చేసే వ్యక్తికి చక్కెర వచ్చేలాగా ఉంది అంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే మరి ఫుడ్ ఏమి తీసుకోకపోతే కళ్ళు తిరిగి నీరసం వస్తుంది కదా, ఆ నీరసం వస్తుంది దానికి, మీరు కెమెరా తీసేస్తే మీకు ఏదైనా తినిపించేసుకుంటాం. చూడండి వెళ్ళి. అంటే అన్నీ చాలా చూసాం. మీరు మాట్లాడితేనే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అన్ని అంశాలపైన విశ్లేషణ చేసే మీరు ఇలాంటి పనికొచ్చే అంశాలపైన విశ్లేషణ ఎందుకు చేయరండి? ఇలా ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి మీదో లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏదో ఇష్యూ వచ్చిందనుకోండి, వీళ్ళ నేషనల్లో ఇంటర్నేషనల్ ఆ లెవెల్కి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ విశ్లేషణ మొదలెడతారు. ఇక్కడ ఈ టాపిక్ డైవర్ట్ అయిపోయేంత వరకు మాట్లాడరు. లేదంటే తెలుగుదేశం పార్టీ పైన కూటమి పైన ఏదైనా ఒక ఆరోపణ వచ్చిందనుకోండి, అది వచ్చేంత వరకు మాట్లాడరు. ఇది రాగానే అవన్నీ వదిలేస్తారు, పైగా దీని మీద కూర్చుంటారు. పైగా మాకు మళ్ళీ భజన, మా గంజాయి మొక్కకి మా మేధావి భజన, మా మేధావికి మా గంజాయి మొక్క భజన. వీళ్ళిద్దరు పెద్ద మేధావులు, మేము జర్నలిస్టులం, ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఏం ప్రశ్నించారు? ఎవరికి ఉపయోగం మీ మేధావుతనం వల్ల? ఎవరికి ఉపయోగం అండి? ఇగో ప్రజలకు పనికొచ్చే వీడియో ఇది చేసాం, దీనివల్ల ప్రభుత్వాలు స్పందించి మా వీడియోని రెఫరెన్స్గా తీసుకొని ప్రభుత్వం స్పందించి పలానా ప్రాంతంలో లేదంటే పలానా ప్రాంత ప్రజలకి జరిగిన మేలు ఇది అని చూపించండి. ఆ మేధావులు కదండి, ప్రజల కోసమే ప్రశ్నిస్తారు కదా. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించేస్తారు కదా, అన్యాయం జరిగితే ఊరుకోరు కదా. ఒక వీడియో చూపించండి, ఒకటే ఎక్కువ. ఇదిగో నేను పలానా ప్రాంతంలో పలానా సమస్య ఉందని చెప్పేసి ఈ వీడియో చేశా, ఈ వీడియో ఆధారంగా చూసుకుని ప్రభుత్వం ఆ సమస్యని పరిష్కరించింది, ఇదిగో అని చెప్పేసి ఒక్క వీడియో చూపించాడు. మాకు ఏముండదు, అంతా డొల్ల. ఒక మనిషి కూర్చోవాలా, ఇద్దరు కూర్చుంటారు, ఆయన ఏదో క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, ఈయన ఇక్కడ కూర్చుంటాడు, దానికి తలతోక లేకుండా ఈయన సమాధానం ఈయనే, మధ్యలో మళ్ళీ ఈయనకి భజన ఉంటుంది. నన్ను కూడా సోషల్ మీడియాలో వేధించారు. మరి ఈయన భజన ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఒక 25 నిమిషాలు వీడియో మాట్లాడితే, అంటే 25 నిమిషాలు వీడియో మాట్లాడితే అందులో 10 నిమిషాలు ఈయన భజనే ఉంటుంది. నన్ను వాళ్ళు అలాగన్నారు, నన్ను ఇలాగలా అన్నారు, నేను ఆయన మీద కేసు ఎట్టాను, ఈయన మీద కేసు ఎట్టాను, మమ్మల్ని వేధించేస్తున్నారని చెప్పేసి కాసేపు ఏడుస్తాడు. మాకు ఈ మొక్క గురించి మాట్లాడంటే సిగ్గు చేరుకోవడానికి. ఆవిడ ఎందుకు మాట్లాడుతుందో ఆవిడకి అర్థం కాదు. నేను మాట్లాడుతూ ఒక వీడియో రీసెర్చ్ చేసేస్తాను. మీ రీసెర్చ్ల వల్ల, మీ వీడియోల వల్ల, మీ మేధావుతనం వల్ల ఇగో పలానా ప్రాంత ప్రజలకు జరిగిన మేలు ఇది అని చూపిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరికాడు వ్యక్తిగత స్వలాభమే. మా మేధావి అయితే యూట్యూబ్ డబ్బుల కోసం చేస్తున్నానని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయనే చెప్పాడు. రీసెంట్గా నువ్వు కూడా ఒక పోస్ట్ వేసావు, నాకు రీచ్ బాగా పెరిగింది, వ్యూవర్షిప్ బాగా పెరిగింది అని చెప్పేసి. తమరో రెవెన్యూ కోసమే. మరి ఎందుకు ఈ డ్రామాలో? మీ మేధావుల ముసుగులో సంపాదించుకోవడం తప్పు అనట్లేదు, నాకు కాదనట్లేదు, కానీ ఇలాగా పనికొచ్చే అంశాలను పక్కన పెట్టేసి పనికిరాని అంశాలను తీసుకొచ్చి జనాల మీద రుద్దేసే ప్రయత్నాలు చేయమాట. ఎప్పుడైనా సరే అమర్ రాజా పైన ఎవరు చేసినా పర్వాలా, ఈ మేధావి వర్గంలో ఎవరు చేసినా పర్వాలా, ఒక వీడియో చేయండి, స్పష్టంగా వివరించండి. ఎందుకు తెలంగాణలో పెట్టారు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టం ఏంటి, ఏదో ఒక వర్షం చెప్పే ప్రయత్నం ఉన్నా చేయండి.
జనానికి పనికొచ్చేది కదా! లేదండి మా ఇష్టమండి. మీరు చెప్తే మేము చేయాలనుకుంటే మీ ఇష్టం అది. అంటే మీ మేధావి వరకు ఇక్కడ కనబడిపోద్ది కదా! తమరి ఉద్దేశాలేంటి? తమరి ఆలోచన విధానాలేంటి? ఎవరి కోసం పనిచేస్తున్నారు? దేనికోసం పనిచేస్తున్నారని ఇప్పుడు మాకు స్పష్టంగా అర్థమైపోద్ది కదా! మీరు కవర్ చేసుకోవసరం లేదు ఇంకా. నిన్నటి నుంచి వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు దీని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడతారు కూడా. మేమెందుకు చెప్తామని మేము వెళ్ళిపోమన్నాం అది ఇది అని చెప్పేసి. సరే వాళ్ళంటే అలాగే మాట్లాడతారులే. ఇవాళ ఒక మాట మాట్లాడతారో, రేపు ఒక మాట మాట్లాడతారో, ఎల్లుండి ఇంకో మాట మాట్లాడతారు. ఎందుకంటే ఉదాహరణకి రాజధాని అంశం తీసుకోండి. 3 రాజధానులు. 3 రాజధానుల అంశం తీసుకున్నప్పుడు ఏమని మాట్లాడారు వీళ్ళంతా? అబ్బబ్బే! విశాఖపట్నమే రాజధాని. నేను సెప్టెంబర్‌లో విశాఖపట్నానికి వెళ్ళిపోతాను. అక్కడి నుంచే పరిపాలిస్తానన్నారు. ఇది మరి చాలామంది అంటారేమో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎక్కడ అనలేదంటారేమో. నేను వీడియో చూపిస్తా ఒకసారి. ఇదిగో. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోలో. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏమమ్మా మీ రాజధాని తల్లి సెప్టెంబర్ లో నేరుగా విశాఖపట్నం వెళ్ళిపోతాడంట. గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు వైజాగ్ షిఫ్ట్ అవుతున్నారని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా జగన్ గారు వైజాగ్ షిఫ్ట్ అవుతారు. వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ రాష్ట్ర రాజధాని వైజాగ్ ని ఇండియాలోనే టాప్ 5 సిటీస్ గా ఒక సిటీగా నిలబెట్టి ఆయన పరిపాలన చేయబోతున్నారని చెప్పేసి ఇది అప్పట్లో ఇంకా చాలా వీడియోలోనే ఒకటి కాదు రెండు కాదు తవ్వి కొలది బయటకు వస్తా ఉంటాయిలే. మాట్లాడదాం వాటి గురించి కూడా మాట్లాడదాం. అంటే వాళ్ళ ఉద్దేశాలు చెప్తున్నా. వాళ్ళు ఈరోజు మాట్లాడతారు ఒక మాట, అది రేపు మర్చిపోతారు, రేపు గుర్తుండదు. ఉదాహరణకు మాత్రమే చూపించాను. ఇప్పుడు అలాగే అమర్రాజా గురించి ఆ రోజు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి, రోజా, అంబటి రాంబాబు, ఇంకా చాలామంది మాట్లాడారు. మా రాష్ట్రం నుంచి వెళ్ళిపోండి మేము తరివేస్తున్నాం అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇవాళ ఆ ప్రస్తావన వచ్చేటికి తూచి మేము అలా మాట్లాడలేదు. ప్లాంట్లు పెట్టుకుంటారండి, అన్ని రాష్ట్రాల్లోనూ పెట్టుకుంటారు, తప్పే ఉందని మాట్లాడుతున్నారు. దయచేసి మా మేధావి వర్గానికి ఒకటే రిక్వెస్ట్, పనికిరాని అంశాలపైన వీడియోలు చేయడం అనేది కనీసం ఇది ఇలాంటి విషయాలపైన కూడా అప్పుడప్పుడు వీడియోలు చేసి మీరు మాట్లాడితే న్యూట్రల్ అంటారు కదా, ఏ పార్టీకి సంబంధం లేదు అంటారు కదా, కనీసం ఆ మాట అనగా నిలబెట్టుకుంటుంది. లేకపోతే కనుక మళ్ళీ చెప్పింది మీ పేటీఎం మేధావులు అనాలి, అంతకుమించి చేసేది లేదు.